గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడని యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును అని ఆమెకి ఉత్తరం ఇచ్చును. ఒకసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బిడ్డలారా, మరి బోయాజు రూతమ్మతో చాలా చక్కటి మాటలు చెప్తా ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన ప్రేరణ ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన ప్రేరణ ఏంటంటే, మనము చేస్తున్న ఈ భక్తి వలన మనకి ఏంటి లాభం? చేతులపైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. చూడండి, ఈ రూతమ్మ ఎవరంటే మోయాబీరాలు. బిడ్డలారా, మోయాబీలు అంటే వారు కేమోష్ అనే ఒక ఆరాధన చేసేవారు. మీకు మునిపే చాలాసార్లు నేను చెప్పాను ఈ మాటలో. మోయాబీలు అంటే క్రీస్తు ప్రభువుని నమ్మినటువంటి వ్యక్తులు కాదు. వారికి ప్రభు అన్నా, ఈ విశ్వాసం అన్నా, ఈ వాక్యాలన్నా వారికి తెలియవు. అయితే ఇంతకీ ఈ మాట ఎక్కడుండగా ప్రభువు మాట్లాడారంటే, బోయాజు బిడలారా, మరి యెరూషలేములో బెత్లెహేముకు వచ్చాక రూతమ్మతో బోయాజు చెప్తా ఉన్నాడు. అతగాడు విన్నాడట. ఎవరి గురించి? రూతమ్మ గురించి. ఏమని విన్నాడు అంటే, ఈ రూతమ్మ మోయాబి పట్టణంలో నయోమి యొక్క కుమారుని భార్య, అంటే కోడలండి. ఎవరికి? నయోమికి. మీరు చాలా శ్రద్ధగా వాక్యమును ఆలకించాలి. మోయాబీరాలైన రూతమ్మ నయోమి తల్లి యొక్క భక్తిని, విశ్వాసాన్ని చూసి, తాను ఆరాధిస్తున్నటువంటి దేవుని గొప్పతనాన్ని చూసి, ప్రతిరోజు తాను చేసుకుంటున్న ప్రార్థనలు, ప్రతిరోజు తాను చేసుకుంటున్నటువంటి దేవుని నియమాలు, పాటిస్తున్నటువంటి క్రమాలను చూసి, ఓహో, మా అత్తమ్మగారి దేవుడు అంత గొప్పోడా, మా అత్తమ్మగారు ఆరాధించే దేవుడు ఎంత శక్తివంతుడా అని తెలుసుకుని, బిడ్డలారా, బైబిల్లో మాట ఉంటుంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. యేసుప్రభుని మనం నమ్ముకున్నాము అంటే ఆయన రుచి మనకు తెలియాలి. అందుకే బిడ్డలారా, గుడ్డి భక్తి చేయకూడదు. మన భక్తికి ఒక ఆధారం ఉంది, నిరీక్షణ ఉంది. మన భక్తికి ఒక నిరీక్షణ ఉంది. నీవు నిరీక్షణతో కూడిన భక్తి చేయాలి. ప్రభు దగ్గర మనం ఉన్నతమైన బహుమానం పొందే భక్తి చేయాలి. అందుకే పౌలయ్య అంటాడు, నేను ఊరికే పరిగెడతలేదు, గురు ఎద్దుకు పరిగెడతా ఉన్నాను, బహుమానం పొందాలని పరుగు పెడుతూ ఉన్నాను అంటాడు. బిడలార, మనం బహుమతి పొందు స్థాయిలో మన భక్తి యొక్క పరుగు ఉండాలి. మన ఆత్మీయ విధి విధానాలు ఉండాలి. చూడండి, ఒక మోయాబీరాలను ప్రభావితం చేసే అంతటి భక్తి నయోమి చేసింది. అందుకని ఆమె ఏమంటుంది? 15వ వచనం, మొదటి అధ్యాయము, ఆమె, ఇదిగో నీ తోటి కోడలు తనల జనుల యొద్దకును తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోటి కోడలు వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టవనియు, నన్ను బ్రతిమలాడుకొనవద్దు, నీ వెళ్ళు చోటకి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు బ్రతునందు చోట నేను బ్రతునందెదను,
అక్కడనే పాతి పెట్టబడదును. మరణం తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయుగాక అనెను. స్తోత్రం. నయోమి అనుకుంటుంది, ఓహో నాతో రావటానికి మనస్సు కుదిరింది ఈమెకి. బిడలారు, నేను అంటాను, కుటుంబాలలో మనస్సు కలవాలి, మాటలు కలవడం కాదు. ఏం కలవాలండి? మనస్సు. బిడలార, బైబిల్లో దేవుని వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసిన, మీరు తీయక్కర్లేదు, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, పౌలు అంటాడు ప్రేమ గురించి మాట్లాడుతూ, నేను ఇక్కడే చెప్పాను అనుకుంటా అదే మాట పోయిన వారం. ప్రేమ అంట అపకారాన్ని మనస్సులో పెట్టుకోదు. మనకు ఎవరైనా అపకారం చేస్తే, కీడు చేస్తే, బాధ కలిగిస్తే, మనకి దుఃఖాన్ని కలిగిస్తే, మనకి శ్రమను కలిగిస్తే దాన్నంట మనస్సులో పెట్టుకోదంట ప్రేమ. ఏ ప్రేమ? యేసు ప్రభు ప్రేమ. మనము యేసయ్యను నమ్ముకున్న ప్రారంభంలోనే పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ప్రేమ అనేది ఉత్పత్తి అవుద్ది మనలో. మీరు మరొకసారి జాగ్రత్తగా వినాలి. మనలో దేవుని ప్రేమ ఎప్పుడు ఉత్పత్తి అవుద్దంటే పరిశుద్ధాత్మ దేవుని తాకిడి, నింపుదల, అనుభవం మనలోకి వచ్చినప్పుడు అండి. పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు దేవుని ప్రేమ మనలో ఏమవుద్దంటే ఉత్పత్తి చేయబడద్ది. చూడండి, ప్రేమ ఆత్మ ఫలములలో మొదటిదే ప్రేమ. మనము ఆత్మను పొందితే ప్రేమ కలిగి ఉంటాం అందరి ఎడల. అసలు ఆది అపోస్తలులు వారి స్థాయి ఎలా ఉండేదంటే, వారిని కొడతా ఉన్నా తిడతా ఉన్నానండి, ప్రేమనే కనుపరిచారు తప్ప ఎక్కడ ద్వేషాన్ని కనుపరచలే. మీరు ఏ భక్తుడని చూడండి, 12 మంది శిష్యులను అతి కిరాతకంగా చంపేశారు ఆనాటి రోమా ప్రభుత్వం. ఎందుకంటే క్రీస్తు నామాన్ని ప్రకటిస్తున్నందుకు రోమా ప్రభుత్వం, దేవుని బిడ్డలారా, అతి కిరాతకంగా 12 మంది శిష్యులను చంపేశారు. బాప్తిస్మం ఇచ్చి యోహానుని తలనరికి చంపేశారు. అపోస్తలుడైన పౌలుని శరచ్ఛేదనం తలనరికి చంపేశారు. పేతురు యక్ష ఆకారంలో సిలువేయబడ్డాడు. యోహానుని నూనెలో వేపి పద్మాసు ద్వీపంలో పడేశారు. అక్కడి నుంచే ప్రకటన గ్రంథం రాశాడు. కొందరు చర్మాలు వలవబడ్డాయి. అంతగా చేసిన వారిలో ద్వేషపూరితమైనటువంటి మనస్సు ఇంత కూడా లేదంటండి. ఇంత ప్రేమ పొందేశారండి. నేను అంటాను, సంఘంలో అలాంటి బిడ్డలు ఉంటేనండి ఆ సంఘానికి ఉద్యమం వచ్చేస్తాయి. కుటుంబాలలో అలాంటి బిడ్డలు ఉంటేనండి గొడవలు రావు. అక్కడ ఏమంది? 17వ వచనం, 18, తనతో కూడా వచ్చుటకు ఆమెకి మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానిన గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేశారు. ఆమేన్. చూడండి, మనం ఒక బంధముతో పెనవేయబడితేనే ప్రయాణం కడ వరకు సాగుతుంది. భర్త అయినా, ఇటునరా భర్త అయినా, భార్య అయినా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, ఏమండి తోటుకోడళ్ళైనా, అత్తామామలైనా, ఒక బంధానికి మనస్సు కలయిక ఉండాలి. మనస్సులో విద్వేషాలు ఉండకూడదు. మనస్సులో కుతంత్రాలు, యుక్తులు ఉండకూడదు. పెదవ పలికే మాట ఒకటి, అంతర్యం చెప్పే భావం ఒకటి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ద్వేషపూరితమైనటువంటి ఆలోచనలు హృదయాల్లో ఉండకూడదండి. దేవుని పిల్లలకు ఉండకూడదు. అలా ఉండకూడదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తా ఉన్నాను, దేవుని ప్రేమ పొందాలి. ఏం పొందాలండి? దేవుని ప్రేమ పొందితేనే మనము బైబిల్ దేవుని అనుసరణ కలుగుతుంది. మనం ఇతరులను ప్రభావితం చేయగలుగుతాం. మనం ఇతరులను ప్రభు కొరకు సంపాదించగలుగుతాం. హల్లెలూయా. మన లోపల ద్వేషానికి చోటు ఉండకూడదు.
వింటున్నారా? భావోద్వేగాలు కంట్రోల్ చేసుకోవాలి. భావోద్వేగాలు కంట్రోల్ చేసుకోవాలి. కోపతాపాలు మన స్వాధీనంలో పెట్టుకోవాలి. కక్షలు, ఈర్ష్యలు మన స్వాధీనంలో పెట్టుకోవాలి. అవి రావు అని నేను చెప్పట్లేదండి. ద్వేషం అనేది ప్రతి వారికి వస్తుంది. కోపం అనేది ప్రతి వారికి వస్తుంది. అసూయ అనేది ప్రతి వారికి వస్తుంది. ఎందుకంటే ఉప్పు కారం తింటున్నాం, మన మానవ నైజమే అది. కానీ వాటిని కంట్రోల్లో పెట్టుకున్నవాడే క్రైస్తవుడు, లేకపోతే లేదు. వాటిని కంట్రోల్లో పెట్టుకునేవాడే. చెప్పుడు మాటలు వినడం, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మనసు పెట్టుకోవడం. వింటున్నారా? నీ గురించి ఎవరైనా ఒకరు ఇలాగన్నారట నీ కోసం, అంట అన్నదానికి నిజానికి ఏమండి పాకిస్తాన్కి ఇండియాకు ఉన్నంత దూరం ఉంది. అంటలో తంట ఉంది. అర్థమైందా? ఇది నిజమా అన్నాడు సైతాన్. ఎవరి దగ్గర? అవ్వమ్మ దగ్గర. హలో అవ్వా, ఇది నిజమా? మీ దేవుడు దాన్ని తినొద్దని చెప్పాడా? ఎస్. మా ప్రభువు దాన్ని ముట్టకూడదు, తినొద్దని చెప్పాడు. అంటే తింటే ఏమైపోతుంది? ఏం కాదులే, ఏం కాదులే, ఏం అవ్వదులే. ఈ పదాలు నీ జీవితంలోకి వస్తే నువ్వు నాశనం అయిపోయినట్టే. పర్వాలేదులే, ఏం కాదులే, ఒకరోజు ప్రార్థన చేయకపోతే ఏమవుద్దులే, ఒక ఆదివారం మందిరానికి వెళ్ళకపోతే ఏమవుద్దులే, ఒక పూట ఉపవాసం పోతే ఏమవుద్దులే, ఒక గంట ప్రార్థన చేయకపోతే ఏమవుతుందిలే, చిన్న అబద్ధమే ఏమవుతుందిలే, చిన్న భూతే కదా ఏమవుతుందిలే, చిన్న సినిమాయే కదా ఏమవుతుందిలే. నేను చెప్పనా, పాపము అనేది టన్నుల కొద్దీ అవసరం లేదు. విషము లాంటి చిన్న చుక్క చాలు లీటర్ల పాలు ఇరిగిపోవడానికి. అలాగే చిన్న అవిధేయత చాలు నీ జీవితము నాశనమైపోవడానికి. నేను అంటా ఉంది బిడ్డలారా, ఏ బంధమైనా ఏ అనుబంధమైన మనస్సులు కలవాలి. దేవునికి స్తోత్రం. ఈ మనస్సు అనేది కలిస్తేనండి, అలాగ మనస్సు కలిపే తత్వం ఎవరికి ఉంటుందంటే ప్రేమ కలిగిన వారికి ఉంటుంది. ఏ ప్రేమ? ఏమండి, ఒకప్పుడు వాడు తాగుబోతాడండి, దుర్మార్గుడండి, ప్రజలకి, గ్రామానికి, దేశానికి హానికరుడండి. కానీ ఇప్పుడు సాధువుగా మారిపోయాడంటే అర్థం ఏంటి? యేసయ్య ప్రేమ అతనిలోకి వచ్చింది. క్రైస్తవులు మార్చేది మతాన్ని కాదు, క్రైస్తవులు మార్చేది బిడలారా వేటునో కాదు, నీ మనస్సు. క్రీస్తు నీ మనస్సును మారుస్తాడు, నీ అలవాట్లు మారుస్తాడు, నీ స్వభావాన్ని మారుస్తాడు, నీ వ్యక్తిత్వాన్ని మారుస్తాడు. దేవునికి స్తోత్రం. అది చాలు కదండి. ఒక కుటుంబంలో భర్త దుర్మార్గుడుగా, పిల్లల్ని పట్టించుకోకుండా, భర్తను పట్టించుకోకుండా, తన ఇచ్చ ప్రకారం ప్రవర్తిస్తూ కుటుంబాన్ని నడు రోడ్డు మీద పెట్టేశాడు అనుకో, అట్లాంటి యేసుప్రభు మార్చేది మతం మారడం కాదది. అర్థమవుతుందా? తత్వాన్ని మార్చాడు. అందుకే అపోస్తులుడైన పౌలు అంటాడు, పూర్వం నేను హింసకుడను, దోషకుడను, హానికరుడనైన నన్ను ప్రభు మార్చెను. హల్లెలూయా. ఎంత అద్భుతంగా ఉందండి ఆ మాట. తన పూర్వ పరిస్థితి ఏంటి? హింసకుడు. ఎవరిని హింసించాడో? క్రైస్తవులని హింసించాడు, క్రీస్తు కలిగిన వారిని హింసించాడు, దేవుని ప్రజలను హింసించాడు. మత ఉన్మాదముతో రగిలిపోయి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మార్గములో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులందరినీ బాధ పెట్టాడు. అలాంటి ఉన్మాదం కూడా ప్రతి ప్రాంతంలో ఉంటది. కొంతమంది ఉన్మాదపు మనస్సు ఉంటది బిడ్డలారా. అందులో దిగిపోతున్నారో, మునిగిపోతున్నారో, మతం మారిపోతున్నారో,
ఏదో ఒకటి చెయ్యాలని ఉన్మాదపు ఆత్మ ప్రతి దేశంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో సంచారం చేస్తూ ఉంటది. అదొక దురాత్మది. దానికి మనం భయపడక్కర్లే. మనమే కాదు, మన పితరులు కూడా ఎదుర్కొన్నారు అలాంటి. అట్లాంటి ఉన్మాదము మన పితరులు కూడా ఎదుర్కొన్నారు. మనం ఎదుర్కోవడం పెద్ద ఈజీ కాదు, దానికి కొంచెం ప్రేమ కావాలి. బిడలారా, నేను అంటాను, మనస్సు కలవాలి, మనస్సు కలవాలి. దేవుని పిల్లలు మనస్సు. అందుకే 133వ కీర్తనలో మీరు తీయక్కర్లేదు, నేను చెప్పేస్తాను ప్రతి మాట. 133వ కీర్తనలో సహోదరులందరూ ఐక్యత కలిగుండుట మేలు మనోహరం. నేను చెప్పనా, సైతాను కుటుంబాలలో, సంఘాలలో, సమాజంలో చెదరకొట్టే ఒకే ఒక భయం పాడు చేస్తాడు. భార్యలోను భర్తలోను ఐక్యత పాడైపోతే వారు మనసులో కలవ్వో. సంఘములో వ్యక్తుల ఐక్యతలు పాడైపోతే ఒకటవలేరు. సమాజంలో ఐక్యత పాడైపోతే ఒకటవలేరు. వర్గాలలో ఐక్యత పాడైతే ఒకటవలేరు. ఐకమత్యమే మహాబలము అంటే ఐక్యతలో బలం ఉంది, ఐక్యతలో అభిషేకం ఉంది, ఐక్యతలో ఆశీర్వాదం ఉంది. ఐక్యత చాలా గొప్పది, నీకు తెలియట్లేదు. అందుకే ప్రభు అన్నాడు, నా తండ్రి అయిన దేవుడు చెప్పారు, ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు అంతమందిని తరవాలి, 2000 మందిని. కానీ అక్కడ అలాగ అనలేదు. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 తరుముతారు. అది బైబిల్ బలము, అది ఐక్యతలో ఉన్నటువంటి బలము. ఆమేన్ చెప్పండి. అందుకే పౌలు అన్నాడు, దేవుని బిడ్డలారా, మీరు ప్రభు శరీరానికి కూడుకున్న ప్రతిసారి ప్రతి ఒక్కరిని గమనించండి, ఒకరికి పట్ల ఒకరికి ప్రేమ కలిగి ఉండండి, ఒకరినొకరు హెచ్చరించుకునుడి, ఒకరి పాపములను ఒకరు ఒప్పుకునుడి, ఒకరికి ఒకరు అమితమైన ప్రేమ భావం కలిగి ఉండండి. ఇది మన ప్రభు చెప్పుచున్న సత్యం. ఎక్కడైనా ప్రేమ కరువు అవుద్ది, కానీ క్రైస్తవుడిలో కరువు అయితే కష్టం. దేవునికి స్తోత్రం. నయోమితో వెళ్ళాలని మనస్సు కుదిరిందంట. ఎవరికే? నేను ప్రియ దేవుని బిడ్డలారా, మనస్సు కుదురుబాటు అయ్యిందట. ఎవరితో వెళ్ళాలని? అసలు నయోమితో వెళ్తే ఏమి లాభం అండి? అక్కడే ఉంది కిటికంతా. రూతమ్మ చరిత్ర మారింది అక్కడే, రూతమ్మ దీవెనకరంగా మారింది అక్కడే. రూతమ్మ భక్తిలో ఒక శక్తివంతమైన కార్యమును అనుభవించుటకు కారణం అదే. ఏంటా కారణం? నయోమిని వెంబడించడం. అత్యా, ఇప్పుడు బాగా అంటారు అత్యో, లోపల ఉంటుంది అసలు అత్తి గొడవ. పైకి అత్యో, లోపల నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు వెళ్ళు. అలాంటి భావన ఎవరికి ఉండదు? నేను వేళ్లతో చెప్పగలను, వద్దు బిడ్డ, మనం ప్రభు బిడ్డలో. చాలా మంది అనుకున్నారు, పాస్టర్ గారు ఏంటి నాకు ఏదైనా చెప్పాలని డైరెక్ట్ చెప్పొచ్చు కదా. డైరెక్ట్గా ఏం ప్రభు నాకు చెప్పమన్నాడు, చెప్తున్నాను. ఇంకో చెప్పనా? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎటు నడిపిస్తే వెళ్ళాలా. సొంత నడిపింపు, సొంత మార్గాలు ఉండకూడదండి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అసలు నయోమి, రూతమ్మ ఆశీర్వాదం అంతా నయోమిని ఇంతకీ ఆమెను ఎందుకు వెంబడించాలి? చూసింది ఆమె భక్తిని, చూసింది ఆమె ప్రవర్తన, చూసింది ఆమె యొక్క నీతి క్రియలు. అందుకనే వాస్తవానికి ఏమనాలి? అత్తగారండి మీతో వచ్చేస్తానండి, పోతే పోయిందిలేండి. కానీ ఆ తల్లి ఏమన్నా తెలుసా? నీ దేవుడే దేవుడు మార్చ. ఈ పద్ధతులు బాగుంది, ఈ ప్రేమ బాగుంది, ఈ దేవుడు బాగున్నాడు. అందుకే యేసుప్రభు రుచి చూసి తెలుసుకో హృదయాన ఎంత ఉత్తమమైన యేసు దేవుడు. హల్లెలూయా, బాగా చెప్పాలి. ఆయన రుచి ఒక్కసారి చూడు. యేసయ్య గొప్పతనం, యేసయ్య కార్యాలు, యేసయ్య ఔన్నత్యము,
నీకు తెలుసు యేసయ్య యేసయ్య దగ్గరికి వస్తే రక్షణ కలుగుతుందని తెలుసు, రోగం పోతుందని తెలుసు, సమస్యలు పోతాయని తెలుసు, రోగాలు పోతాయని తెలుసు, సమస్యలు పోతాయని తెలుసు, అక్కడికి వస్తే నీకు నెమ్మదని తెలుసు, అక్కడికి వస్తే నీకు ప్రశాంతత అని తెలుసు. కానీ ఏదో ఒక బంధకంలో ఆగిపోతున్నావు. నువ్వు ఎవరి కోసం ఆలోచించాలి? నీ భవిష్యత్తును పట్టించుకోని వారి కోసం నువ్వు ఆలోచించి ఉపయోగమేమంది దేవుని బిడ్డ? నీ క్షేమాన్ని చూసే దేవుడు, నీ ఔన్నత్యాన్ని కోరుకునే దేవుడు, నీ సుఖమును కోరుకునే దేవుడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు, నిన్ను గొప్పగా చేసే దేవుడు, పెంట కుప్పలలో నుంచి దీనులను పైకెత్తు గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది నజరేయుడైన యేసు మాత్రమే. దీనులను పెంట కుప్ప నుంచి పైకి లేవనెత్తగలిగిన సమర్థుడు, శక్తివంతుడు యేసయ్య. రాహాబు చరిత్రను మీరు చదివితే, రాహాబు చరిత్ర దేవుని బిడ్డలారా అతి నీచమైన చరిత్ర. రాహాబు దేవుని బిడ్డలారా ఎరుకో ప్రాకారాల మీద అపవిత్రమైన వ్యాపారం చేసుకునే ఒక అపవిత్రురాలండి. అట్లాంటి రాహాబు యేసుక్రీస్తు ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, శక్తిని రుచి చూచిన తర్వాత, యేసును విశ్వసించిన తర్వాత తన కుటుంబం అంతా దీవెనకరంగా మారిపోయింది. యేసు దగ్గరికి రా, ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకో, గొప్పతనాన్ని తెలుసుకో. భక్తులను చూడలేని వాడు నీ కంటిలో దోలముని ఎంచక ఎదుటివాని కంటిలో. అంటే ఇప్పుడు ప్రజలు ఎలా మారిపోయారంటే ఎదుటివాని లోపం వీళ్ళకి ఆనందం అండి. ఒక కొంప నడీదిలో పడి కొట్టేసుకుంటే వీళ్ళకి వచ్చే ఆనందం ఎలాగుంటుందంటే ఏంటంటే రాక్షస ఆనందం అంటారు దాన్ని. హల్లెలూయా. ఏ దేవుణ్ణి ఆరాధించినా ప్రజల లోపాలు ఉన్నవారు, ప్రజలలో పాప భీతి ఉంది, పాపపు స్వభావం ఉంది. యేసుప్రభుని నమ్మేవారిలో తాగుబోతులు ఉన్నారు, యేసుప్రభుని నమ్మేవారిలో వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు. యేసుప్రభుని అలాగని యేసుప్రభు తక్కువడా కాదు, ఆయన ఔన్నత్యం ఎప్పుడు తగ్గదు. కానీ వారు దేవుని సరిగా రుచి చూడలే, దేవుని ఔన్నత్యం సరిగా తెలియలేదు, వాళ్ళకి దేవుని గొప్పతనం తెలియలేదు. అందుకని అలా తగలాడిపోయారు. ఇక మనమేమంటాం? వాళ్ళ ఒక్కళ్ళని బట్టి, ఎవరో ఒకళ్ళని బట్టి వనం చెడి ఒకడు చెడాడని వనమంతా చెడ్డదంటే నేను అంటాను నీది అవివేకము, అజ్ఞానం. నువ్వు హల్లెలూయా. నేను అంటాను బిడ్డలారా, తప్పు ఒకళ్ళ విశ్వాసమును దూషించరాదు. తప్పు, అది నీ అవివేకమే తప్ప అడ్డగోలుగా మాట్లాడడం తప్ప ఏం కాదు. ఇప్పుడైనా మారు మనసు పొందులేదా శాపం పొందుకుంటా. ఒక దైవజనుడిని దూషిస్తున్నారండి. ఎవరు? చిన్న పిల్లలు. బోడివాడ ఉన్న లోపాన్నే మాట్లాడుతున్నారు. కానీ దేవుడికి ఇష్టం లేదంటే ఒక దైవజనుడిని దూషించటం, ఒక సంఘాన్ని దూషించటం, ఒక వర్గాన్ని దూషించటం. ఆమేన్ చెప్తున్నా. నేను అనేది ఏంటంటే యేసులో రుచి ఉంది, ఆయనలో గొప్పతనం ఉంది. అందుకే ఇన్ని కోట్ల మంది, ఇన్ని లక్షల మంది ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు. అలాగని నేను అందరినీ తప్పు అంటలేదు, నా ప్రభు గొప్పతనాన్ని చెప్తున్నాను. ఎవరు కూడా నాకు ఎందుకండి? నా ప్రభు గొప్పతనం చెప్తున్నా. నా ప్రభు శక్తిమంతుడు. నేనంటాను, రూతమ్మ నీ దేవుడే, నీ జనమే. అబ్బా ఏమి సమర్పణ అండి. ఒకసారి పేతురుని అంటాడు ప్రభు, పేతురు 70 మంది శిష్యులు వస్తారు యేసు ప్రభు దగ్గరికి. ఏమని? నాయనా మేము నిన్ను వెంబడిస్తాం అని. ఈ 70 మందిలో 12 మంది మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆయన ఒక మాట చెప్పాడు, మీరు నా శరీరము తిని నా రక్తం తాగితేనే తప్ప నిత్య జీవం కలవారు కారు అంటే, అప్పుడు వాళ్ళందరూ ఈయన శరీరం మనం ఎలా తింటాం? అసలు ఈయన మాట్లాడే మాటలు మతిమాల మాటలా ఉన్నాయేటి అని మొత్తం 70 మంది యేసుప్రభు శిష్యులు
12 మంది మిగిలారు. ప్రారంభంలో కూడా సంఘాలు ప్రారంభించిన తర్వాత కొట్టలు వచ్చేస్తారు జనం. దాన్ని మనం లెక్కెట్టుకోకూడదు. జల్లెడి జరుగుతూ చూసావా, జల్లెల్లో నిలబడిన వారే కరెక్ట్. దేవునికి స్తోత్రం. చేతులు పైకెత్తి చెప్పాలి. అప్పుడు పేతురుతో తక్కిన శిష్యులతో ప్రభు అంటాడు, నాయనా వారు వెళ్ళిపోయారు కదా, మీరు వెళ్ళిపోగోరుచున్నారు, అయితే వెళ్ళిపోండి. అప్పుడు పేతురు అంటాడు, మేము ఎక్కడికి పోదుము నాయనా, నీవే నిత్య జీవపు ఓట. ఆమేన్. యేసు ప్రభు ఎవరంటండి? పేతురుకి శిష్యులకి అర్థమైంది ఆయన కృప. రావచ్చు కదా, ఆయన నిత్య జీవపు ఓటని నీకు రుచి చూపిస్తాడో, శక్తివంతుడని నీకు రుచి చూపిస్తాడో, ఆయన ఔన్నత్యం నీకు అర్థమవుతుంది. అర్థమైతేనే ఆరాధించు, అర్థమైతేనే నమ్ము, అర్థమైతేనే బాప్తిసం పొందు, అర్థమైతేనే వెంబడించు, లేత వద్దు. నీకు యేసు ప్రభు అర్థమైతే నీ జీవితం వ్యర్థమవుదో ధన్యమవుతుంది. నీకు అర్థం కాలేదనుకో, కొంతమంది ఏం చేస్తారు, అరాతొరా భక్తి చేస్తారు. అరాతొరా భక్తి అంటే ఏంటి? సగం సగం భక్తి. అందుకే 26 యెషయా 2 అంటాడు, మీరు తీయక్కర్లేదు, ప్రతిదీ నేను చెప్పేస్తా, అక్కడున్న వాక్యాలు కూడా నేను చెప్పేస్తా. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనును అంటే అర్థం ఏంటి? నీవు పరిపూర్ణ విశ్వాసాన్ని యేసు మీద పెట్టాలి, పరిపూర్ణ విశ్వాసాన్ని ఆయన మీద పెట్టాలి. నీవు ఆధారపడదగిన వాడు ఆయనే అని నీకు విశ్వాసం ఉంటే ఆయన మీద ఆధారపడిపోవాలి. కాన్కేవ్ కానీ బతుకెట్టుకుని అడికి 1000 రూపాయలు 2 వేలు ఇచ్చేస్తాం. చెవులు ఇచ్చేస్తాం. నీ మొఖం సంతకెళ్ళ చర్చిలో ఎతికి పాత 10 రూపాయలు ఎక్కడ ఉందో తెచ్చేస్తుంది దేవుడికి. ఆడు అమ్మ దానికోసం ఖర్చు పెట్టరు, అనవసరమైన దానికోసం ఏం చేస్తారా? నేను అనేది ఏంటంటే, నేను మన పిల్లలకి చెప్తున్నాను, బయట వాళ్ళకి కాదండి. మన పిల్లల విధానాలు ఎలా ఉండాలంటే ప్రభువు మీద ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడాలి? జ్వరం వచ్చిందా, యేసు మీద ఆధారపడు. ఏదొచ్చినా నేను చెప్పనా, నువ్వు ఇన్ని సంవత్సరాలు చేసిన భక్తి నువ్వు కట్టించిన దారంలో తేలిపోతా. నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసిన భక్తి ఆ ఒక్క రోజులో నువ్వు కట్టించిన దేవుని స్తోత్రం. అంటే అట్లాంటి వాటి బయట వాళ్ళు వెళ్తారండి, వాళ్ళు కూడా మనకు అనవసరం. మనం మాత్రం అమ్మ ఇన్ని రోజులు జ్వరం తగ్గలేదు, మొత్తానికి 5 అభ్యాసం చేసాడు, సారి చూపించవచ్చు కదా అంటే దానికి ఎట్టాలి? పెద్దల మాట సద్దన్న మాట. మరి అలా చెప్పినప్పుడు ఒక 1000 రూపాయలు ఇవ్వచ్చు కదా ఆవిడకి. ఎవ్వ దేనికి ఎట్టేదే మా అమ్మ. ఇలాంటి కొంచెం పెద్దోళ్ళు చేస్తూ ఉంటారండి. మనం మరి దేవుని మీద ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడాలి? బాగా చెప్తుంది. బిడ్డలారా, తనకున్న సమస్తాన్ని వదిలేసి ఎవరన్నా కలిసి వచ్చేం చేస్తుంది అంటే, తాను వెంబడించుచున్న తన అత్త నిమిత్తం ప్రయాసపడుతుంది. ఇప్పుడు తాను పెరగాలి, వారి అత్తమ్మ పెరగాలి. ఇద్దరిని పోషణ కొరకు ఏమండి బోయాజు అనే పొలంలోకి వెళ్ళి పరిగేరుకుంటుంది. ఎవల పరిగే? గోధుమ పరిగే ఏరుకుంటా ఉంది. హల్లెలూయా. అప్పుడు ఈ సంగతి విన్నాడంట బోయాజు. ఏమని? అమ్మా, నువ్వు మోయాబీరాలువు, మోయాబీ పట్టణం నుంచి ఇక్కడికి వచ్చావు. నువ్వు చేసింది మీ అత్తమ్మ నువ్వు ఎలా పొంచి పోషిస్తున్నావు. భర్త చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎవరితోనూ కూడా ఏ విధమైన అపవిత్రత చెందకుండా నీతి యథార్థంగా బ్రతుకుతున్నావు. మీ అత్తమ్మని చాలా మంచిగా చూసుకుంటున్నావు. నీ ప్రవర్తన నేను గమనించానమ్మా. హల్లెలూయా. నీవు చేసింది నాకు తెలిసింది. నువ్వు చేసింది దేవునికి, నీవు దేవుని కోసం ప్రభు కోసం ఇక్కడికి వచ్చేసావు కాబట్టి నీవు చేసిన దానికి యెహోవానికి ఏం చేస్తాడో ప్రతిఫలం ఇస్తాడు. నేను అంటాను, మనము యేసయ్యను వెంబడిస్తే, ఆయన కృపను పొందుకుంటే, ఆయన కొరకు నిలబడితే,
ఆయన మీద పరిపూర్ణంగా, నేను చెప్పను, నీ నమ్మకాన్ని ఒమ్ము చేసే దేవుడు కాదు. నిజం చెప్తున్నా. లాజరు చచ్చిపోయి 4 రోజులైందండి. ఎన్ని రోజులైందమ్మా? 4 రోజులైంది. లాజరు చచ్చిపోయి 4 రోజులైంది. దేవుని బిడ్డలారా, లాజరు సమాధిని అలాగే రాయితో భద్రం చేశారు. అక్కోళ్ళు ఏడుస్తున్నారు, మార్తా మరియమ్మల తమ్ముడు ఏడుస్తున్నారు. ఈలోగా 4 రోజుల తర్వాత యేసుప్రభు వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు ఎక్కడుంటే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు, అయ్యా నువ్వు ఎక్కడుంటే నా తమ్ముడు అలా అయిపోయేవాడు కాదయ్యా, చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది అంటే అంటాడు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, దేవుడు కార్యం చేయాలి. యేసుప్రభు ఆ రాయి దొర్లించి లోపడున్న లాజరో బయటికి రా అంటే 4 రోజులై చచ్చిపోయిన లాజర్ని దేవుడు సజీవంగా బ్రతికించేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఈ సందర్భాన్ని చెప్పాను అంటే బిడ్డలారా, దేవునికి అసాధ్యములైనవి లేవు. దేవుడు ఏదైనా చెయ్యగలడు, ఎంతైనా చెయ్యగలడు. అందుకే యెహోవాకు అసాధ్యమైన కార్యము ఏదైనా కలదా అంటే ఏదీ లేదండి. ఏదైనా చేయగలడు. ఆర్థికంగా నేను ఆశీర్వదించగలడు, నీ భర్తను మార్చగలడు, మరణావస్థలో ఉన్న నీ అనారోగ్యములో జీవాన్ని పుట్టించగలడు ఆయన. సమాజ మందిరములోనికి ఓత చేయగలిగిన వాడు ఒకడు వచ్చాడట. ఆ చేతిలో ఏమీ లేదంటండి, శక్తి లేదండి. ఓచ చెయ్యంటే కుష్టి వ్యాధి ఇది అంటారు కదండి, ఫెరాలసిస్ వచ్చేసి ఉన్నది. ఆ చేతిని దేవుని బిడ్డలారా ప్రభు వచ్చి ఒక్క మాట చెప్పితే అది జీవం వచ్చేసిందంట. 18 సంవత్సరాలు నడువు వంగిపోయి గూనొచ్చేసి ఉన్న ఒక ఆమెని యేసు ప్రభు బాగు చేసేసాడు. దేవుని బిడ్డలారా, ఇలాంటి సాక్ష్యాలు ఒకటి కాదు, బైబిల్లో కోకొల్లలుగా ఉన్నాయి. నేను చెప్పనా, నువ్వు నమ్మితే నీ నోటి ద్వారా పలుకుతూ సృష్టిని శాసించగలిగిన సత్తా నీ నోటిలో ఉంది. దేవుడు చేయగలడండి, ఆయనకు అసాధ్యమైంది లేదు. ఏదైనా చేయగల సమర్థుడు ఆయన, ఎంతైనా ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా. ఆయనను విశ్వసించు, ఆయన మీద ఆధారపడు, సంపూర్ణంగా ఆయన మహిమ కొరకు నిలబడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, శక్తివంతమైన కార్యాలు చేస్తాడు. అందుకే నేను చెప్తున్నది ఏంటంటే, పూర్తిగా నువ్వు దేవుని మీద ఆధారపడు. నువ్వు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడకే నీ జీవితంలో కార్యాలు జరుగుతులే. నువ్వు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడకే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతులే. నువ్వు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడకే నీ బ్రతుకులో కార్యాలు జరగట్లేదు. నువ్వు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడు. ఆయన మీద నువ్వు ఆనుకుంటే నీకు శాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలు 30 లక్షల కంటే ఎక్కువైన కాల్బలం దేవుని బిడ్డలారా బయలుదేరి కనానుకు వస్తా ఉంటే మధ్యలో ఎర్ర సముద్రం అడ్డుగా నిలబడిపోయింది. ఎర్ర సముద్రమును మోషే చూసి దేవుడు ఆదేశాల మేరకు తన కర్రతో అలా కొట్టగానే ఎర్ర సముద్రం 2గా విడిపోయిందండి. ఇలాంటి కొన్ని వందల సాక్ష్యాలు, వేల సాక్ష్యాలు ఉన్నాయి బైబిల్లో. నేనంటాను, వెంబడించింది కాబట్టి, రూతమ్మ వెంబడించింది కాబట్టి ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు పొందిందో చెప్పనండి. ఒకసారి రండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చాలు. సల్మానుని కనెను, బోయాజు రూతునందు ఎవరిని కనెను? చదువు ఇంకా. ఒబేదు యెషయాని కనెను, యెషయా దావీదును కనెను, ఆమె యందు సొలొమోను కనెను. ఆ చివరికి వచ్చేస్తే యాకోబు మరియ భర్త అయిన యేసేబును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. నేను ఒక మాట చెప్తున్నా, చూడండి. మోయాబుని విడిచిపెట్టింది, మోయాబు విధానాలు విడిచిపెట్టింది. బెత్లెహేము పట్టణానికి వచ్చి క్రీస్తు నామాన్ని అంగీకరించి యథార్థంగా నీతిగా బ్రతికి బోయాజుని వివాహం చేసుకుని ఆ తర్వాత ఆ తరములోనే మీరు పైనుంచి మత్తయి సువార్త
17 వరకు కిందకి చదివారు కదా. ఎన్నో వచనం, 2వ వచనం నుంచి ఈ 17వ వచనం నుంచి పైకి చదివితే యేసయ్యకి 14 తరాలు ఉన్నాయి. ఈ 14 అంటే మొదటి తరం ఎవరంటే బోయాజు, రూతు. వాళ్ళ తర్వాత తరం ఎవరో దావీదు, యెషయా, సల్మాను, ఇలాగ మొత్తం. అంటే యేసు ప్రభు చూడండి, రూతమ్మ వింటున్నారా, రూతమ్మ తన దేశమును విడిచి క్రీస్తుని అంగీకరించినందుకు దేవుని బిడ్డలారా యేసు ప్రభు యొక్క మొత్తం ఆమె అయిపోయింది. హల్లెలూయా. మా పితరురాలు, మా పితరుడు బోయాజు, రూతమ్మ మును 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 మనమాట యేసు ప్రభు. ఎంత ఆధిక్యత! నేను చెప్పిన యూదులు స్త్రీల పేర్లు బైబిల్లో కానీ జనాభా లెక్కల్లో కానీ లెక్క పెట్టరు. ఎంతగా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ సైన్యము తక్కువ మంది రాయబడి ఉంటుంది. పురుషులను మాత్రమే లెక్క పెట్టి రాశారు, ఇన్ని లక్షల మంది అని. కానీ స్త్రీలను, పిల్లలను వీళ్ళందరూ లెక్క పెడితే ఇంకెక్కువ. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి. రూతమ్మకి స్థానం ఎక్కడ దొరికిందంటే దేవుని గ్రంథంలో, జీవ గ్రంథంలో. హల్లెలూయా. అందుకని మనం ప్రభువుని వెంబడించడం, విశ్వాసం కలిగి ఉండటం, భక్తి చేయడం, ప్రార్థన చేయడం, మందిరానికి రావడం ఇవి అర్థం కాదు. ఇలా నువ్వు చేయుట ద్వారా నీ జీవితానికి ఒక ఆశీర్వాదము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పేతురు అంటాడు యేసయ్యతో, ఏమని? అయ్యా, మేము సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం కదా, మాకేంటి ఉపయోగం అంటే ప్రభు అంటాడు, దేవుడు తన దూతలతో భూలోకం పునరుద్ధానమందు మీరు నాతో కూడా 12 సింహాసనాల మీద ఏలుతారు. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఈ రాత్రికి ఈ మాట చాలు. మనం క్రీస్తుని వెంబడించుట ద్వారా మన స్థాయి పెరిగిపోతే దీనులను పెంటకుప్ప నుంచి లేపి గొప్పవారిగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఎక్కడ రూతమ్మండి, ఎక్కడేసేయండి. హల్లెలూయా. అంటే యేసయ్యను బట్టి రూతమ్మ విలువ ఏమైంది? పెరిగిపోయింది. బెత్లెహేము ఏమండి చూడండి, వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ పుట్టారంటే సత్రములో పుట్టారు. స్థలము లేనందున పాకలో పడుకోబెట్టారు, పశువుల పాకలో. హల్లెలూయా. సత్రం యేసయ్యకి చోటు ఇవ్వలేదు కాబట్టి దానికి విలువ లేదు. వింటున్నారా? పశువుల పాక చోటిచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రతి ఎంత లక్షల చర్చ అయినా ముందు ఏముంటుంది? క్రిస్మస్ వస్తే పశువులతో పాక ఉంటుంది. పశువుల పాకలో మరియమ్మ గర్భమున ప్రభు యేసు. దాని స్థాయి ఏం పెరిగిపోయింది? ఎరా, యేసుకు నీ జీవితం ఇచ్చాడు, నీ స్థాయిని పెంచలేడా? నీ శ్రమ తీర్చలేడా? నీ కష్టాన్ని తీర్చలేడా? నేను ప్రకటిస్తున్న ఈ వాక్యము ద్వారా అసాధారణమైన కార్యాలు మీ జీవితంలో సాధ్యం చేయబోతున్నాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవునికి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న దేవుడు నిన్ను లేపబోతా ఉన్నాడు. కొన్ని రోజులుగా కొన్ని మానసికమైన వ్యాధులతో, మానసికమైన సమస్యలతో వేదన పడుతున్న ప్రభు నిన్ను లేపుతాడు. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైంది ఏముందిరా? యేసయ్యకి అసాధ్యమైంది ఏముందిరా? ఆయన చేయలేదంటే ఏముందిరా? ఆయన ఇవ్వలేదంటే ఏముందిరా? 90-100 సంవత్సరాలు 99 సంవత్సరాల ముసలదే ఒక బిడ్డను కనగలిగే కృపనిచ్చిన దేవుడు. అబ్రహాముకు 100, శారమ్మకి 90. అసాధ్యమండి. గర్భం ఉడికిపోయిందండి. గర్భం ఉడికిపోవడం అంటే స్త్రీ ధర్మం నిలిచిపోయిందట బైబిల్ చెప్తా ఉంది. కానీ అబ్రహాము విశ్వసించిన కారణము చేత మృతతుల్యమైపోయిన తన గర్భంలో జీవం వచ్చేసింది. హల్లెలూయా.
ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి హెస్కేల్ అన్నాడు, నా కుమారుడు నీకేం కనబడుతున్నాయి అంటే, ఎండిపోయిన ఎముకలు కనబడుతున్నాయి నాయన అన్నాడు. అయితే నేను చెప్తున్నాను, వాటికి ప్రవచన వ్యక్తి మాట్లాడు ఏమని, ఎండిన ఎముకలలారా మహాసైన్యమై నిలబడండి, యెహోవా మీకు నరములను మాంసములను పొదిగించునుగాక అని ఒక్క మాట దైవజనుడు పలికితేనండి, ఎండిపోయిన ఎముకలు మరలా ఎలా అయితే బతికినాయో మన ప్రాంతములో నిర్జీవమైనటువంటి జీవితాలను దేవుడు జీవముతో నింపబోతా ఉన్నాడు. ఆశలు వదులుకున్న జీవితాలలో ఆశలు మరలా పుట్టించబోతా ఉన్నాడు. నెమ్మది లేని జీవితాలలో మరలా నెమ్మదిని పుట్టించబోతా ఉన్నాడు. ఎవరైతే వారి జీవితంలో హోప్స్ వదిలేసుకున్నారో మరలా దేవుడు వారికి నిరీక్షణ కలగజేయబోతా ఉన్నాడు. అబ్రహాము నిరీక్షణ లేనప్పుడు యేసును నమ్మెను. దేవునికి స్తోత్రం. అసలు ఆధారాలు లేనప్పుడు, నిరీక్షణ లేనప్పుడు నమ్మాడట. నీ జీవితాన్ని ఎందుకు మార్చడండి? నీ జీవితంలో అద్భుతాలు ఎందుకు చేయడండి? నీ జీవితంలో కృప ఎందుకు విస్తరింప చేయడండి? చేయగలడు ఆయన. కానీ లోపం ఎక్కడంటే నీ వెంబడించే విధానంలో. ఎలా వెంబడించాలి? ఎరా సమస్తము విడిచిపెట్టి. ఇంకా ఈ వర్తమానం రేపు కంటిన్యూ చేస్తాను దేవుని చిత్తమైతే. దేవుడు తన మాటలను దీవించును గాక. అందరూ మోకాళ్ళ మీదకి రండి. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం బిడ్డలారా.